ఈ దినం పరము నుండి దిగివచ్చు మాట. ఇది నీ జీవితానికి వెలుగుల బాట. నీ ఒడిలో ఉంచబడిన దీవెనల మూట, అద్భుతాల ఆనంద ఊట. సెప్టెంబర్ 3. సంవత్సరమంతా మీరు బైబిల్ చదివి ముగించడానికి ఈరోజు మీరు చదవలసిన లేఖన భాగము ఉదయం 140, 141 మరియు 142 కీర్తనలు. సాయంత్రం 1 కొరింథీ పత్రిక 14వ అధ్యాయము 1 నుండి 20వ వచనం వరకు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో ప్రభు వారు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. ఎలా ఉన్నారు ప్రియులారా? బాగున్నారు కదూ? ఆయన మహిమ, ఆయన ప్రసన్నత మీకు నిరంతరము తోడై ఉండునుగాక. మీరు ఎంతమాత్రం నిరాశపడవద్దు, నిరుత్సాహానికి గురి కావద్దు. మిమ్మల్ని సృష్టించిన, మీ గురించి పూర్తిగా ఎరిగిన దేవాది దేవుడు ఈ విశ్వాన్ని ఒక్క మాటతో లేని దానిని ఉన్నట్టుగా సృజించినటువంటి ఆ జీవంగల దేవుడు మీతో కూడా ఉన్నాడని మీరు ధైర్యం తెచ్చుకోండి. మీరు ఎప్పుడూ బలహీనపడవద్దు. దుష్టుడు ఎక్కువసార్లు మిమ్మల్ని బలహీనపరచడానికే ప్రయత్నిస్తుంటాడు. దేవుడేమో తన ఆత్మ ద్వారా మిమ్మల్ని బలపరచాలని, మిమ్మల్ని ప్రోత్సాహపరచాలని, మీరు లేడి వలె గంతులు వేయాలని, మీ గురించి ఒక విధమైన ఆలోచన కలిగి ఉంటే, అపవాదేమో మిమ్మల్ని ఎప్పటికీ కృంగదీయాలని, మీరు నీరసముతో నిస్సత్తువతో నడవాలని, మాట్లాడాలని వాడు శతవిధాలుగా ప్రయత్నం చేస్తుంటాడు. కానీ శక్తిమంతుడైన దేవుడు మీతో కూడా ఉన్నాడు. ఈ దినాలలో జరుగుతున్న పరిస్థితులు, మీరు చూస్తున్న వార్తలు, వింటున్న మాటలు మీ హృదయంలో ఒకంత భయాన్ని, దిగులును కలిగిస్తుండవచ్చు. భయానకమైనటువంటి వార్తలు, భయానకమైన సన్నివేశాలు మనం మన దినాలలో చూడవలసినటువంటి పరిస్థితులు తారసపడుతున్నాయి. ఏ పరిస్థితులు ఎలాగున్నా ప్రియ దేవుని బిడ్డ, దేవుడు మాత్రం నీతో ఉన్నాడు. ఆయన నిన్ను పరిపాలిస్తున్నాడు. ఆయన ఏలుబడి చేస్తున్నాడు. ఆయన యొక్క నియంత్రణ క్రింద నీవు ఉన్నావు. ధైర్యముగా ఉండు ప్రియ దేవుని బిడ్డ. పరిశుద్ధ గ్రంథంలో 23వ కీర్తన 1వ వచనంలో, యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు అని వ్రాయబడి ఉంది. దావీదు గొర్రెలు కాచుకుంటూ ఆ యోదయ కొండ సీమలలో దేవుని మహిమపరుస్తూ, నేను ఈ గొర్రెలకి ఎలాగూ కాపరిగా ఉన్నానో, నాకు కూడా నా దేవుడు కాపరి అయి ఉన్నాడు. ఎంత గొప్ప నిరీక్షణతో మాట్లాడుతున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు అయిన యేసుక్రీస్తు నీకు కూడా కాపరి అయి ఉన్నాడు. ఆయన నిన్ను అద్భుతంగా నడిపిస్తున్నాడు. ఆయన ఆశ్చర్యకరమైన రీతిలో నిన్ను తోడుకొని వెళుతున్నాడు. ఒక గొర్రెల కాపరి తన మందకు ఎక్కడ మేత దొరుకుతుందో తనకు తెలుసు కాబట్టి ఆ చోటుకు తీసుకెళ్తాడు. ఎక్కడ నీళ్లుంటాయో, ఎక్కడ వాగులుంటాయో తనకు తెలుసు కాబట్టి వాటిని మెల్లగా నడిపించుకుంటూ వెళ్తాడు. అవి సాయంకాలం తమ దొడ్డికి వచ్చేటప్పుడు వాటికి ముందుగా ఆయన చక్కగా నడుచుకుంటూ వస్తాడు. అవి ఆయనను వెంబడిస్తుంటాయి. అవును దేవుని బిడ్డ, ఈ దినమంతా కూడా దేవుడు ఒక కాపరి అయి ఉండి నిన్ను అద్భుతమైన అనుభవాల గుండా తోడుకొని వెళ్ళబోతున్నాడు. ఈరోజు శుభకరమైన ఆనవాళ్ళని నీకు దేవుడు ఇవ్వబోతున్నాడు. ఏ వార్త వినడం నీ చెవులకు ప్రీతికరమో ఆ శుభ వచనాన్ని నీకు దేవుడు చెప్పబోతున్నాడు. నీవు ధైర్యముతో ప్రభునందు ముందుకు సాగి వెళ్ళు.
ప్రభు యొక్క ఆత్మ ద్వారా నీవు నింపబడు. ఆయన సన్నిధిలో ప్రార్థనాపూర్వకంగా కనిపెట్టుకొని ఉండుము. దేవుడు నీకు తోడేనుగాక. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మీ ఉన్నతమైన ఘనమైన నామానికి వందనములు చెల్లించుకుంటున్నాం. మా దేవా, ఈ ఉదయకాల సమయంలో నీవు మాకు కాపరిగా ఉన్నందుకు వందనాలు. మమ్మల్ని భద్రపరుస్తున్నందుకే వందనాలు. పచ్చిక బయలేతకు, శాంతికరమైన జలముల యొద్దకు మమ్మల్ని నడిపించుకుంటూ వెళుతున్నందుకు స్తోత్రాలు. మా ప్రియులని అద్భుతమైన నిరీక్షణతో నింపి వారిని దీవించి బలపరిచి వర్ధల చేయమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్.